బంగారుపాలెం పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి జిల్లా ఎస్పీకి మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన యువజన విభాగం కార్యదర్శి ఒకరిని పోలీసులు తీవ్ర స్థాయిలో కొట్టారు. అతడు నెత్తురోడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు వద్దకు వచ్చారు. తలకు చాలా బలమైన గాయాలు తగిలాయి పోలీసులు కొట్టడంతో. ఆ నెత్తురు చూసిన జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు నుంచి బయటకు వచ్చి జిల్లా ఎస్పీని నిలదీశారు. అక్కడే ఉన్న జిల్లా ఎస్పీని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలదీశారు. మీ ఇష్టానికి కొడతారా, ఇదేనా, తలకు ఎలా కొడతారు అంటూ జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. కారు దిగి తన కార్యకర్తని పరామర్శించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. అయితే జిల్లా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి కారు దిగడానికి అంగీకరించలేదు. ఎస్పీ కూడా జగన్మోహన్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. దాంతో జగన్మోహన్ రెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ తనను కారు దిగకుండా అడ్డుకోవడంపై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన కార్యకర్తను కూడా పరామర్శించకూడదా, ఇందుకు కూడా మీ అనుమతి కావాలా అంటూ జిల్లా ఎస్పీపై మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పద్ధతి కాదు అంటూ జిల్లా ఎస్పీకి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ స్వయంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటూ జిల్లా ఎస్పీ హెచ్చరించినప్పటికీ వేలాది మంది అక్కడికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఎగబడ్డారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంట భారీగా పబ్లిక్ రావడం చూసి పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. ఎవరిని అడ్డుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ముందు కార్యకర్తలు, ప్రజలు అక్కడికి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. చాలా మంది పొలాల వెంబడి అడ్డదారుల్లో అక్కడికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి రావడానికి ముందే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వేలాది మంది వచ్చేశారు. ఇక దాంతో తర్వాత పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఎన్ని కండిషన్లు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా వేలాది మంది అక్కడికి రావడం చూసి అక్కడున్న పోలీసులు కూడా కంగు తిన్నారు.